శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. కుంభరాశి వారికి 2025 సంవత్సరం ఎలా ఉంటుందని చూద్దాం. కుంభరాశి వారికి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంచెం రిలీఫ్ అనేది ఎక్కువగా పొందగలుగుతారు. దాని ముఖ్య కారణం వచ్చేటప్పటికి శని యొక్క సంచారం అనేది 2025 మార్చి 29వ తారీఖున జన్మరాశి నుండి ధనస్థానంలోకి మారబోతున్నాడు. అంటే ఏలినాటి శని ప్రభావంలో ఒక అడుగు ముందుకు వెళ్ళబోతున్నాడు అన్నమాట. జన్మరాశిలో ఉన్నప్పుడు శని వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు, మానసిక చింతని, చేసేటువంటి పనిలో అంత పురోగతి లేకపోవటం, వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలత లేకపోవటము, మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో చిక్కులు ఎక్కువగా ఇవ్వటము, శోకతృప్త హృదయం అంటే బాధపడుతూ ఉండేటువంటి మనస్సుని ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితి నుండి మరి జుట్టు రాలిపోవటము ఇటువంటి కూడా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితి నుండి కొంచెం విముక్తి అనేది రాశివారు పొందగలుగుతారు. ఎందుకంటే శని వెళ్ళిపోతూ గురువు రాబోతున్నాడు అన్నమాట. శని వెళ్ళిపోతూ మంచి చేయడప్పుడు, శని వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుంది అంటే గురువు మహర్దశ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే గురువు మంచి స్థానంలోకి రావడం జరుగుతుంది అన్నమాట. అటువంటి పరిస్థితి ఈ రాశి వారికి స్టార్ట్ అవుతున్నది. అంటే ఏలినాటి శని క్లోజింగ్ రాబోతున్నది. సెకండ్ పొజిషన్లోకి ఎప్పుడైతే శని మారుతున్నప్పుడు గురువు పంచమంలోకి రాబోతున్నాడో రేపు మే 14వ తారీఖున, అంటే మార్చి 29వ తారీఖున శని ధనస్థానంలోకి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ, ధన సంబంధితమైన విషయాల్లోనూ కొన్ని ఇష్యూస్ అనేవి అరైజ్ అవుతాయి. కుటుంబ సంబంధితమైన విషయాల్లో కూడా కొన్ని ప్రభావాలు చూపించగలుగుతాయి మే 29వ తారీఖు తర్వాత నుండి. కానీ అదే సమయంలో ధన వృద్ధిని పెంపొందించగలిగినటువంటి స్థానంలోకి గురువు రాబోతున్నాడు. అంటే గురువు పంచమంలోకి రాబోతున్నాడు. చతుర్థంలో ఉన్నటువంటి గురువు అంత యోగ్యాన్ని ఇవ్వడు కుంభరాశి వారికి. పంచమంలోకి గురు సంచారం ఎప్పుడైతే జరుగుతుందో అంటే మే 14వ తారీఖు నుండి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలు, సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ మనం గమనించినట్లయితే శని యొక్క సంచారం ఒకటే ఉందన్నమాట. అంటే మే 14వ తారీఖు ముందు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్లో మ్యాక్సిమం వచ్చేటప్పటికి కొంచెం మిశ్రమంగానే ఉంటుంది. శని ధనస్థానం నుంచి మార్పు ఒకటి జరుగుతుంది. ఆ ఒక్కటి మార్పు ఒకటే ఉందన్నమాట. కానీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా కూడా కొన్ని జాగ్రత్తలు, భారీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా పెట్టకుండా ఉండటం అనేది బెటర్ అన్నమాట. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ టిల్ మే 14th వరకు కూడా పెట్టకుండా ఉండటం మంచిది. పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా 1-2 సార్లు ఆలోచించి పెట్టడం, మీ యొక్క స్వజాతకంలో కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వాటిలో ముందుకు వెళ్ళటం. కొంతమంది నేను రీసెంట్గా చూసినటువంటి ఒక జాతకాల్లో శతభిష నక్షత్రంలో జన్మించినటువంటి వారికి కూడా అంటే ఏలినాటి శని ప్రభావ రీత్యా ఉన్నప్పటికీ కూడా వారికి శని మహర్దశ నడుస్తున్నా సరే శని బలవంతమైనటువంటి స్థానంలో అంటే శని ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ గోచారంలో కూడా శని మహర్దశ శని ఏలినాటి శని నడుస్తుంది. అయినా సరే వారి మీద ఎటువంటి ప్రభావం లేదు. మీకు జాతకంలో శని వీకెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకొని కంపల్సరీగా ముందుకు వెళ్ళాలి. శని బలవంతుడైనప్పుడు ప్రభావం అనేది అంత ఎక్కువగా ఉండదు అన్నమాట. సో ఏలినాటి శని ప్రభావం అనేది ఈ రాశి వారికి జన్మరాశిలోంచి 3rd స్టెప్లోకి వెళ్తుంది. అంటే 12, దాని తర్వాత జన్మరాశి, దాని తర్వాత వచ్చేటప్పటికి ధనస్థానంలోకి ప్రయాణం చేయబోతున్నాడు. ధనస్థానంలోకి ప్రయాణం చేసిన ఎప్పుడైతే చేస్తాడో గురువు కూడా మంచి స్థానంలోకి మే 14వ తారీఖు రాబోతున్నాడు. ఇది ఉద్యోగ పరంగానూ అనుకూలంగా ఉంటుంది, వ్యాపార పరంగానూ అనుకూలంగా ఉంటుంది. మానసిక చింత ఇన్ని రోజులు ఏదైతే పడుతున్నారో అంటే ఏ పని చేయకపోయినా సరే బాధ అనేది ఎక్కువగా మనసుని మానసికంగా బాధింపజేస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితి నుంచి బయటికి రావడం జరుగుతుంది రాశివారు. అలా రాగలిగినటువంటి స్థితిని గురువు ఇవ్వగలుగుతాడు అన్నమాట. ఎందుకంటే గురువు యొక్క దృష్టి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి దృష్టి లాభస్థానం మీదకి రాబోతున్నాడు. లాభస్థానం మీద ఉన్నప్పుడు ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా కదలిక అనేది రావటం స్టార్ట్ అవుతుంది. మానసిక చింత నుంచి విముక్తి మే 14వ తారీఖు నుంచి పొందడం అనేది జరుగుతుంది. చేస్తున్నటువంటి ఉద్యోగంలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ పొందాలి అనే అవకాశాలు రావటం, ఇక్కడ ఉన్న ఉద్యోగం కన్నా మారితే మంచిది అని చెప్పి మారటం, పోయిన చోట కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందడం, అక్కడ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఒక మంచి వాతావరణం ఏర్పడటం అనేది జరుగుతుంది. గృహం కొనుక్కోవాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి
ఆలోచన అనేది ముందడుగు పడటం అనేది జరుగుతుంది. సంతాన సంబంధితమైన విషయాల్లో ఎదురు చూస్తున్నటువంటి వారికి పురోగతి అనేది కుంభరాశి వారికి నెక్స్ట్ రాబోతున్నటువంటి మే 14వ తారీఖు తర్వాత సంతానం విషయంలో ఒక అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. మానసిక చింత నుంచి కొంచెం బయటకు రాగలుగుతారు అన్నమాట. ఈ రాశి వారిలో ఉన్నటువంటి స్త్రీలకు కూడా భాగ్యస్థానం మీద గురుదృష్టి అనేది శుభసూచకంగా చెప్పచ్చు అన్నమాట. శుభసూచకంగా కూడా చెప్పచ్చు. మరియు అదేవిధంగా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ యొక్క అన్యోన్యత పెరగటం అనేది ఒక మంచి శుభ పరిణామంగా కూడా గోచరిస్తుంది. ఈ రాశి వారికి వ్యాపార పరంగా నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అంటే వ్యాపారంలో స్థిరత్వం పొందడం అనేది జరుగుతుంది. వ్యాపారంలో కూడా ఒక అడుగు ముందుకు వెళ్ళగలుగుతారు. ఎవరైతే ముఖ్యంగా వచ్చినప్పటికీ కాఫీ టీ స్టాల్స్ రన్ చేస్తున్నటువంటి వారు, భోజన హోటల్స్ రెస్టారెంట్స్ రన్ చేస్తున్నటువంటి వారు, అదేవిధంగా బంగారం వెండి బిజినెస్ చేస్తున్నటువంటి వారు, గోల్డ్ మరి ఫ్యాన్సీ స్టోర్లు రన్ చేస్తున్నటువంటి వారు, బ్యూటీషియన్స్ టెక్నీషియన్స్, మరియు అదేవిధంగా గృహాలు కట్టి అమ్మేటువంటి వారు, గృహోపకరణాలు అంటే హౌస్ అప్లయన్సెస్ అమ్మేటువంటి వారు, వీరందరికీ కూడా వచ్చేటప్పటికి మే తర్వాత నుంచి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. విద్యా సంబంధితమైనటువంటి విషయాల్లో విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పచ్చు. మే 14 నుంచి మీరు కష్టపడుతున్నటువంటి ఫలితాన్ని మీరు పొందడం అనేది జరుగుతుంది. ఎందుకంటే గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి అనేది ఉంటుంది. కాకపోతే జన్మరాశిలోకి రాహువు రావటం వల్ల కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకోలేనటువంటి ఫలితాలు అనేవి కూడా గోచరిస్తూ ఉన్నాయి. ప్రతి విషయాల్లో మే 18వ తారీఖు నుంచి రాహు జన్మరాశిలోకి రావడం వల్ల తీసుకోవలసినటువంటి నిర్ణయాల్లో తాత్సారం అనేది కొన్ని ఇబ్బందులు గురి చేసే విధంగా ఉంటుంది. అంటే మీరు పెట్టాలనుకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ విధంగా అయినా సరే, మీరు చేయాలనుకున్నటువంటి పనిలో అయినా సరే, వివాహ ప్రయత్నాల్లో కానీ ఆచితూచి వ్యవహరించడం అనేది ప్రతి మనిషి చేసేటువంటి పని. కాకపోతే ఆ యొక్క ఫలితమే కొన్నిసార్లు కొంచెం నెగిటివ్గా కూడా ఇస్తుంది. అటువంటి ఫలితం అనేది కూడా వచ్చే విధంగా ఉంది. కాబట్టి జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి రాశివారు. ఒకటేంటంటే ముఖ్యంగా ఫైనాన్షియల్గా కొంచెం రిలీఫ్ పొందడం, మరియు అదేవిధంగా డబ్బు పరంగా కొంచెం రిలీఫ్ అనేది కూడా పొందగలుగుతారన్నమాట. డబ్బులో ఉన్నటువంటి కన్స్ట్రైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొంచెం బయటకు రావడం అనేది మానసిక చింత నుంచి బయటకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు విద్యార్థులు విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాలకి కూడా మే 14వ తారీఖు నుంచి ప్రయత్నాలు చేసినట్లయితే కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాల్లో ఎవరైతే టీచర్స్ కానీ, స్కూలు యాజమాన్యాలు కానీ, ముద్రణా రంగంలో ఉన్నటువంటి వారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ రంగం మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నటువంటి మే 14వ తారీఖు నుంచి వీరు పొందడం అనేది జరుగుతుంది. కుంభరాశి వారికి వచ్చేటప్పటికి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ రాబోతున్నటువంటి తెలుగు సంవత్సరాదులో అయితే బాగుంది. కాకపోతే ఈ యొక్క సంవత్సరాదిలో అంటే ఆంగ్ల సంవత్సరాది ఎటువంటి దానికి ఒక సైంటిఫిక్ లేనటువంటి స్థితి లేనటువంటి సంవత్సరం అన్నమాట. 2000 అంటే ఇంగ్లీష్ పరంగా చెప్పాలంటే సో 2025 is 25, అంతేగాని దానికి ఒక సైంటిఫిక్ లేనటువంటి సంవత్సరం అంటే ఇంగ్లీష్ సంవత్సరం అటువంటి ఇదే అన్నమాట. ఈ కొత్త సంవత్సరంలో కుంభరాశి వారికి మే తర్వాత నుంచి చాలా కొంచెం బెటర్ రిజల్ట్స్ కంపేర్ టు 2024 ఈ యొక్క రాశి వారు పొందడం అనేది జరుగుతుంది. కానీ ఈ రాశి వారు ఏలినాటి శని ప్రభావం అనేది పూర్తిగా పోలేదు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు స్పెక్యులేషన్స్ పరంగా స్పెషల్గా జాగ్రత్తలు అనేవి తీసుకోండి. స్పెక్యులేషన్స్లో జాగ్రత్తగా ఉండాలి, అంతగా పనికిరావు. వడ్డీ వ్యాపారంలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ రొటేషన్ అనేది అంతగా ఎక్కువగా జరగదు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన గత సంవత్సరంలో ఎలాగైతే జరిగిందో 2024లో మీరు చేస్తున్నారో, చేయకపోతే స్టార్ట్ చేయండి. ఈ యొక్క సంవత్సరం కూడా చేయండి. దాంతోపాటు జన్మలగ్నంలోకి వచ్చినటువంటి రాహువు వచ్చేటప్పటికి నిర్ణయం తీసుకునేటువంటి శక్తిని మళ్ళీ కేంద్రీకరించడం కోసం, వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఒక సమన్వయం కోసం వచ్చేటప్పటికి రాహుకేతులు ఇద్దరికి పరిహారం చేసుకోవాలి. సప్తమంలో ఉన్నటువంటి కేతువు, జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు ఇద్దరు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వరు. కాబట్టి ఈ రాశి వారు దుర్గాదేవిని, వినాయకుడిని పూజించాలి. మే 18వ తారీఖు నుండి మే 14వ తారీఖు నుండి గురువు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి అవసరం లేదు. దానికన్నా ముందు మటుకు వీరు విష్ణు సహస్రనామ పారాయణం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకున్నట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు